వాడు ఎక్కడ జాక్కున్నా ఎలిక బొరియర్లో జాక్కున్నా కానీ జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి చేయబోయేది చెప్పకూడదు. చెప్తే భయపడతారు. ఒక 10 మంది వెనకుండి కొట్టమంటే కిరాప అది కాదు, నేనేను కొడతా. ఆ తర్వాత 10 మంది నా ఎనికిడితి తర్వాత ఉంటారో లేదో వాడు తేల్చుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రాలో మా పల్నాడులో చాలా భయంకరంగా ఉంది టీడీపీ గవర్నమెంట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఫేస్బుక్లో కానీ లేకుంటే ట్విట్టర్లో కానీ దేంట్లో కానీ ఒక చిన్న మెసేజ్ పెట్టినా కానీ అరెస్టులు చేయడం, అక్రమంగా నైట్ తీసుకెళ్ళడం, కొట్టడం, వాళ్ళని హింసించడము, ఎక్కడ దాచిపెట్టారో కూడా చెప్పకపోవడం చాలా చాలా సమస్యలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 2.0 గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చేయబోయేది చెప్పకూడదు, చెప్తే భయపడతారు. చేయబోయేది చెప్పకూడదు. 2.0 చాలా వేరుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నాడు. వైఎస్ఆర్సీపీకి రోల్ మోడల్గా ఈ ఐడి కార్డ్స్ అంటే ఒక 10 మంది వెనకుండి కొట్టమంటే కిరాప అది కాదు, నేనేను కొడతా. ఆ తర్వాత 10 మంది నా ఎనికిడితి తర్వాత ఉంటారో లేదో వాడు తేల్చుకోవాలి. ఆ కిరాప అది వాళ్ళు జబర్దస్త్లో చేసేవాళ్ళు, ఈ చేపల పులుసులు చేసుకునేవాడు. వాడు మన మహానాల్లో ఏదో కౌరవ సభ గురించి ఏదో ఒక మాట్లాడితే చంద్రబాబు నాయుడు పడి నవ్వుతున్నాడు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళందరూ ఎవరు హైదరాబాద్లో ఉంటారో సింగపూర్లో ఉంటారో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి చనిపోయిన మా పల్నాడు జిల్లా వినుకొండ రషీద్ హత్య కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయిన నెలకే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే సుమారు ఉదయం 10 గంటలకు వస్తే 5:30 అయింది మా వినుకొండ వచ్చేలోపు. ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఎలా వచ్చిందో ఆ నిదర్శనం ఒక్కటే తెలుసు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాడా, వాళ్ళ నాయుళ్ళ మీద మన గుంటూరు విజయవాడలో సాయి కృష్ణ మీద లాకప్ చేస్తే దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టమంటే ప్రెస్ మీట్ పెట్టాలి, మూసుకొని ఇంట్లో కూర్చోమంటే పవన్ కళ్యాణ్ మూసుకొని కూర్చోవాలి. మొన్న నాయుళ్ళ మీద, వైసీపీ వాళ్ళ మీద, నాయుళ్ళ మీద దాడులు జరుగుతుంటే అంబటి రాంబాబు వాళ్ళ మీద క్రూరంగా జరిగినాయి. మేము పోయి దగ్గరికి వెళ్ళి చూసాం. వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడము, వాళ్ళ ఇంట్లో లేడీస్ని కూడా బయటికి లాక్కొచ్చి చేసేవి ఉన్నాయి. అలాంటి విషయం మీద సరే పార్టీ పరంగా తీసేయి, కులం మీద అయినా మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్. కొంచెం చూడండి, చూసి చేయండి, కొంచెం చేయాలనేది. రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తే మన కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను, రప్ప కానీ 2.0 గురించి ఏం మాట్లాడొద్దు. వైసీపీ గవర్నమెంట్లో ఎవడైతే వాడు ఇబ్బంది పడుతున్నాడో టీడీపీ కార్యకర్తను వాడిని టార్గెట్ చేస్తాడు. వాడు ఎక్కడ జాక్కున్నా ఎలిక బొరియర్లో జాక్కున్నా కానీ జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి వాడికి తగిన మూల్యం చెల్లిద్ది. ఎంతమంది కలిసినా కానీ జగన్ ఒక్కడికి ఎంత ఓటు శాతం వచ్చిందో, 3 కలిస్తే ఎంత ఓటు శాతం వచ్చిందో ఒకసారి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చెప్పి జనాల్ని మోసం చేసి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్పాడు, నేను వంగను, ఇరగనేను ఇరుగుతాను కానీ అనే ఒక స్టేట్మెంట్ తోటి ఎంతో రాజకీయ సీనియర్ నాయకులు వాళ్ళ నాన్నతోటి పనిచేసిన నాయకులు కూడా, అన్నా నువ్వు కూడా ఒక చిన్న డోక్రా రుణమాఫీయో లేకుంటే ఫ్రీ బస్సో ఏదో ఒకటి ఒక చిన్న మాట చెప్పన్నా మనం గవర్నమెంట్లోకి వస్తాం. చంద్రబాబు నాయుడు నోరు పట్టిన అబద్ధాలు ఆడుతున్నాడన్నా. ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగి మనం ఓడిపోతే మన కేడర్ మొత్తం విచ్ఛిన్నం అయిపోతుందంటే అన్న కాదన్నా నెక్స్ట్ చూద్దామన్నా, లేదన్నా ఒక్క 50,000 రుణమాఫీ చెప్పన్నా, లేదా 1,00,000 లోపు చెప్పమన్నా అన్న, అది సాధ్యపడేది కాదు. సాధ్యపడిన హామీలు నేను ఇవ్వనన్నా, నేను ఓడిపోవడానికి ఇష్టమేనని అనే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ కావాలంటే మనకి ఏది ఒకటి మంచి రైతులకు సంబంధించిన మంచి హామీ ఇస్తే పాదయాత్రలో మనం మళ్ళీ చేయగలుగుతాము. నెక్స్ట్ పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. పాదయాత్రలో ప్రతి కార్యకర్తను కలుస్తాడు, ఎవరికైతే బాధ ఉందో ప్రతిదీ డైరీలో నోట్ చేసుకుంటాడు, వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళకి సమస్య తీరుస్తాడు, భరోసా ఇస్తాడు. మన గవర్నమెంట్ రాగానే వాళ్ళందరినీ తీసుకుంటాడు. ఇదివరకు అలా జగన్ 4 గోళ్ల మధ్య ఉండడు. గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా రాజశేఖర రెడ్డి ఏ విధంగా ప్రజా దర్బారు పెట్టాడో రాజశేఖర రెడ్డి ప్రతి విషయంలో ప్రజా దర్బారు పెడతాడు. ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో 2-3 అవర్స్ ఉండమని మేము చెప్తాము. సత్తెనపల్లిలో ఒక కార్యకర్త మందు దాగి చనిపోతే టీడీపీ వాళ్ళ రఫా అనే ఒక పోస్టర్ పట్టుకుంటే ఆ క్యాండిడేట్ని తీసుకెళ్ళి కొట్టి తానా అనేకమైన హింసలు పెట్టిన ఉన్నది. వైసీపీ క్యాడర్కి ఏం చెప్తున్నామంటే, మనం లీగల్ సెల్గా బలంగానే ఉన్నాం కాబట్టి అందరూ టీము, రాజశేఖర రెడ్డి టీము, జగన్మోహన్ రెడ్డి లీగల్ సెల్ ఎమ్మటే పంపిస్తున్నాడు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటున్నాడు. నాయకుడు అరెస్ట్ అయినా ఒకే లీగల్ సెల్ వస్తుంది. కార్యకర్త
అరెస్ట్ అయిన ఒకే లీగల్ సెల్ వచ్చేసి రాష్ట్రం మొత్తం అక్కడ ఉండి ఆ కార్యకర్తకు అండగా ఉంటుంది. దానికి లీగల్ సెల్కి ఎంత అమౌంట్ అయినా ఏ విషయమైనా సరే ముందుండి చేస్తుంది. మా పల్నాడులో అక్రమంగా అరెస్ట్ చేశారు పిన్నెల రామకృష్ణ రెడ్డి బ్రదర్స్ని. తెలుగుదేశం వాళ్ళు చదువుకొని చనిపోతే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని 90 రోజులు జైల్లో పెట్టారు వాళ్ళని, పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళని. నెక్స్ట్ మొన్న మా బొల్లా బ్రహ్మనాయుడిని మీ తెలంగాణలో ఒక భూమి కొనడానికి అడ్వాన్స్ ఇస్తే అది మోసపూరితమైన భూమి అని తెలిసి కూడా కలెక్టర్కి పోయి ఇన్ఫార్మ్ చేస్తే పల్నాడు జిల్లాలో కమ్మ సామాజిక వర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు చాలా గట్టి నాయకుడు. అతను ఏ విధంగా అయినా సరే మనము లొంగ తీర్చుకోవాలి, అతన్ని హెరాస్మెంట్ పెట్టాలి అనే దానికి చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టేసి 14 రోజులు రిమాండ్ ఇస్తే అతను మన కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఉండబోతుందో ఆ కార్యకర్తలకి ఐడెంటిటీ కార్డులు ప్రతి నియోజకవర్గంలో 10,000 మందిని ఐడెంటిటీ కార్డులు ఇచ్చేస్తున్నారు. ఐడి కార్డు ఉండేవాళ్ళు జగన్ హృదయంలో ఉండట్టే, జగన్ టీంలో ఉండట్టే. గుర్తుపెట్టుకొని నెక్స్ట్ గవర్నమెంట్ కన్ఫామ్గా చేయండి. గవర్నమెంట్ వచ్చింది, మనం ఏంటో చూపిద్దాము. ఓకే, థ్యాంక్ యూ.